హాయ్ తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చింది. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే ఇది నో సర్ప్రైజ్. దేర్ ఆర్ నో సర్ప్రైజెస్. సింపుల్గా రేట్స్ ఏం మార్చలేదు. లాస్ట్ టైము కోవిడ్ టైంలో మేలో మాత్రమే తగ్గించడం జరిగింది. ఆ తర్వాత ఇంక తగ్గించలేదు. రేట్స్ రిమైన్ అన్చేంజ్డ్ అని చెప్పాలంటే 4%, 3.35% రిపో రేటు, రివర్స్ రిపో రేటు. అసలు 4% అనేది చాలా వెరీ వెరీ రీజనబుల్. అది ఇంకా అంతకన్నా ఏం తగ్గిస్తారు పాపం. అట్లాంటి అవసరం కూడా లేదు. అంతకన్నా ఎక్కువ తగ్గించడం కూడా ప్రమాదమే. అయితే కొంచెం గ్రాటిఫైయింగ్ న్యూస్ ఏంటంటే ఇన్ఫ్లేషను 6%కి బిలోగా ఉంది, అండర్ కంట్రోల్ అని మాత్రం ఆర్బీఐ వారు సంతోషం వ్యక్తపరిచారు. తర్వాత గ్రోత్కి దోహదం చేస్తాము అన్నారు. అకామిడేటివ్. యాక్చువల్గా ఏమవుతుందంటే మార్కెట్ ఎకానమీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు, గ్రోత్ పడిపోయినప్పుడు గవర్నమెంటు గ్రోత్ కోరుకుంటుంది, ఆర్బీఐ గ్రోత్ కోరుకుంటుంది. కానీ గ్రోత్ పికప్ అయ్యి గ్రోత్ వచ్చిన తర్వాత వస్తుంటే ఆర్బీఐ గ్రోత్ కోరుకోదు, స్టెబిలిటీ కోరుకుంటుంది. గవర్నమెంట్ ఇంకా గ్రోతే కోరుకుంటుంది. ఇంకా హైలైట్ చేసుకోవాలి, మేము అది చేసాం చూపించాలని. అక్కడ క్లాష్ వస్తుంది, ఇక్కడ క్లాష్ రాదు. ఇట్లాంటప్పుడు ఇప్పుడు ఆర్బీఐకి గ్రోత్ కావాలి, గవర్నమెంట్కి గ్రోత్ ఎలాగో కావాలి. కాబట్టి కొంచెం బడ్జెట్ కూడా అలాగే తీసుకొచ్చారు, రిలీజ్ చేశారు కదా. అయితే ఈరోజు ఒక ఆర్టికల్లో చదువుతున్నాను, ద ప్రూఫ్ ఆఫ్ పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ఈటింగ్ అని సాగుతుంది. యాక్చువల్గా బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పెండిచర్ బేస్డ్ తర్వాత గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేసి యాక్చువల్గా 1st April ఆన్వర్డ్స్ హౌ మచ్ దే ఆర్ ప్రిపేర్డ్, హౌ మచ్ గవర్నమెంట్ ఈజ్ ప్రిపేర్డ్. ఇప్పుడు బడ్జెట్లో చెప్పినట్టుగా ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతవరకు ప్రిపేర్ అయ్యింది గవర్నమెంట్, ఎంతవరకు ఫండ్స్ జనరేట్ చేసి, ఎంతవరకు ఫండ్స్ రిలీజ్ చేసి ఎకానమీకి ఒక రకమైనటువంటి ఇంపెటస్ తీసుకొస్తారు అనేది ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. అది చూడవలసి ఉంది. మనం అంత మాత్రానికి నెగిటివ్ అయిపోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ తన పని తను ఎలాగో చేస్తుంది అని చూద్దాము. సో అయితే ఈరోజు మార్కెట్ మాత్రం వన్ ఆఫ్ ది మోస్ట్ వాలటైల్ మార్కెట్స్. రేంజ్ తక్కువైనా కూడా, రేంజ్ చాలా తక్కువ కానీ వాలటైలిటీ ఎక్కువ. విక్స్ కొంచెం పెరిగింది కూడాను, వాలటైలిటీ ఇండెక్స్. ఏమిటి జరిగిందంటే డిసైసివ్గా బుల్స్ పైకి తీసుకెళ్ళటం లేదు. 15,000కి డిసైసివ్గా తీసుకెళ్ళలేకపోయారు. గ్యాప్ ఓపెన్డ్ విత్ ఏ గ్యాప్. తర్వాత స్టేబుల్గానే ఉంది, మొత్తానికి నిలబడకుండా మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత బిలో 14,900 వచ్చేటప్పటికి మళ్ళీ బయింగ్ వచ్చేసింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇట్లా ఏంటంటే చెప్పాలంటే బుల్స్ బేర్స్ ఫైట్ ఈరోజు క్లియర్గా కనబడుతున్నది. ఏదో ఫుట్బాల్ ఆటలాగా వాళ్ళు అటు కొడితే బాల్ని వీళ్ళు ఇటు కొడతాం, అటు ఇటు ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా ఇండెక్స్ని ఆడుకుంటూ ఎటు తేల్చుకోలేక వదిలేశారు ఫైనల్గా. సో మొత్తానికి 14,900 దాటిపోయింది, అంతవరకు ఖాయం. జస్ట్ ట్యాడ్ అవే ఫ్రమ్ 15,000కి ఊరికే మండే గ్యాప్ అప్ ఓపెనింగ్ అని అయినట్లయితే 15,000 ప్లస్లోనే ఓపెన్ అవుతుంది. ఇట్ విల్ ఓపెన్ at 15,000 ప్లస్. అది నిలుస్తుందా లేదా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అంటే, ఈ మధ్యన గ్యాప్ డౌన్లు కూడా ఓపెన్ అవుతున్నాయి కదా. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొంచెం చూడాలి ఎట్లా ఉంటుందో. బట్ మండే చాలా దూరం ఉంది, దాని గురించి ఆలోచించవద్దు మనం. బట్ మార్కెట్లో ఈరోజు జరిగినటువంటి ట్రేడింగ్ సరళిని బట్టి చూస్తే ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ వెరీ మచ్ విజిబుల్. అంటే బుల్స్ కొంచెం లిక్విడేట్ చేయడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని అర్థమవుతుంది. అయితే ఈరోజు హైలైట్స్ ఏంటంటే స్పెషాలిటీ ఎస్బీఐ
మోర్ దాన్ 10% అప్. అయితే టాటా మోటార్స్ పెరుగుతూ ఈరోజు కొంచెం ఇట్ హాస్ గివెన్ ఇన్ నెగిటివ్లో క్లోజ్ అయింది కొద్దిగా. అయితే ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ గురించి ఇది పాజిటివ్ అని చెప్పడానికి, నెగిటివ్ అని చెప్పడానికి వీలు లేని పరిస్థితిలో ఉంది మార్కెట్. మండే చూడవలసిందే. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కోసం మార్కెట్ వెయిట్ చేస్తున్నదా ఏంటి అని అనిపించింది. మరి ఆ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనే ప్రాసన ముగిసింది కదా, ఇప్పటి నుంచి ఇంకేంటి? పైకి తీసుకెళ్ళటమా, కిందకి పడేయటమా? అంటే ఇక్కడి నుంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటమా, లేకపోతే ఎక్కడన్నా షార్ట్ సెల్లింగ్ వస్తే వాళ్ళని ట్రాప్ చేయడానికి కొంచెం తగ్గనిచ్చి మళ్ళీ పుంజుకోవటమా? అది మండే తెలుస్తుంది. కాబట్టి దాన్ని మనం వీ కెనాట్ డ్రా ఎనీ కంక్లూజన్స్, బెటర్ నాట్ టు డ్రా ఎనీ కంక్లూజన్స్. అయితే స్టేటస్కో ఈరోజు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెద్ద మూమెంట్ ఏం లేదు, అంతగా ఏం రాలేదు. ఎందుకని రాలేదు అంటే అంతా జిగ్గా ఉందంటే ఒక 100 పాయింట్స్ రేంజ్ అటు ఇటు పడిపోతుందా అన్నట్టుగా తీసుకొచ్చేస్తున్నారు కిందకి. మళ్ళీ బయింగ్ వచ్చేస్తున్నది, పైకి వెళ్ళిపోతున్నది, మళ్ళీ అక్కడ మళ్ళీ సెల్లింగ్ వచ్చేస్తున్నది. ఒక 70-80 పాయింట్స్ రేంజ్లో బాగా ఇటు అటు బాగా ఫుట్బాల్ ఆడుకున్నారు ఇండెక్స్ని. బట్ ఎటు నిర్ధారణ చేయలేక, ఎటు నిర్ధారించుకోలేక అలా వదిలేశారు ఫైనల్గా. బట్ ఇట్ ఈజ్ పాజిటివ్, క్లోజ్డ్ ఇన్ ది పాజిటివ్. అది మరి మండే ఆన్వర్డ్స్ మనం చూడవలసి ఉంటుంది ఎలా ఉంటుందో. అయితే ప్రస్తుతానికైతే గ్లోబల్ మార్కెట్లను మన మార్కెట్లు పట్టించుకోవటం లేదు, ఇగ్నోర్ చేస్తున్నాయి. అదేం పట్టించుకోవటం లేదు, పాజిటివ్గా బుల్లిష్ మోడ్లోనే వెళుతున్నాయి. అయితే ఎస్బీఐ లాంటి నిఫ్టీ 50 స్టాకు 10%, 12%, 13% కూడా చూశాను నేను. ఒక్క రోజులో పెరిగిపోవటం, ఫ్లేరప్ అయిపోవటం చాలా అనూహ్యమైనటువంటి పరిణామం. అంటే చాలా రేర్గా జరుగుతుంది. అది పైగా అది కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉంది. 320, 330 దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూడాల, 400కి వచ్చే వరకు దగ్గర 400కి దగ్గరగా వచ్చింది. చాలామంది అడిగారు ఈరోజు, ఏమంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఉంచమంటారా? నేనైతే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పాను. ఫుల్గా అక్కర్లేదు, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని. ఎందుకంటే ఎప్పుడైనా కరెక్షన్ వస్తే మళ్ళీ కొనుక్కోవచ్చు, లేకపోతే పర్వాలేదు. ఎందుకంటే కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం, పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అనేది ఇట్లాంటి హీటెడ్ మార్కెట్లో ఇట్స్ ఏ హెల్దీ ప్రాక్టీస్. ఇంకెంతకన్నా పెరిగిపోతేనో అసలు ఎక్కడికి ఆగట్లేదు, నేనేమి అమ్మను, అమ్మో రోజు పెరిగిపోతుంది, నేను అమ్మింది ప్రతిదీ పెరిగిపోయింది, ఆ టైప్ ఉంటుంది కదా. రిగ్రెట్ అండ్ సెల్, ఆర్ఎస్ అంటాం కదా మనం, సెల్ అండ్ రిగ్రెట్ అమ్మటం, ఎందుకు అనవసరంగా అమ్మేస్తాను మళ్ళీ పెరిగిపోయిందని రిగ్రెట్ అవ్వటం, ఇది జనరల్గా ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలి. ఎందుకంటే నాకు ప్రాఫిట్ వస్తున్నదా లేదా, వస్తున్నది, లెట్ మీ టేక్ ఇట్, అట్లీస్ట్ లెట్ మీ టేక్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. తర్వాత పెరిగిపోయినా దాని గురించి అంత ఫీల్ అవ్వకూడదు, అమ్మో. ఎందుకంటే ఇది పర్మనెంట్, ఇదేమన్నా వన్ టైం వెంచర్ కాదు కదా, ఇదే లైఫ్ టైం వెంచర్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లైఫ్ టైం యాక్టివిటీ. అలా కాకుండా ఇంకో కేటగిరీ ఎలా ఉంటారు, వాళ్ళు అసలు రోజు చూసుకోరు, అసలు పెరిగినాయా తగ్గినాయా పట్టించుకోరు, అలా కొనటం అలా పడేయటం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రోజు ఎవరైతే మార్కెట్ని వాచ్ చేయరో వాళ్ళు అట్లా ప్రాఫిట్లు బుక్ చేసుకోక్కర్లేదు. మరి రోజు 90% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ప్రస్తుతం ఎలా ఉందంటే 90% మోర్ దాన్ దట్ దే ఆర్ వెరీ యాక్టివ్. ఈరోజు ఇది ఎంత పెరిగింది, నా షేర్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, రోజు చూసుకోవటం, డే టు డే బేసిస్ మీద చూసుకోవటం అనేది యాక్చువల్గా హెల్తీ ప్రాక్టీస్ కానే కాదు. చూసుకుంటారు కాబట్టి బెటర్ యూ బుక్ ప్రాఫిట్స్, స్మాల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ప్రసాద్ కూర్చోండి. ఎందుకంటే మీకు తర్వాత తగ్గిన తర్వాత బీపీ రైజ్ అయిపోతుంది, అనవసరంగా ఉంచేశాను మళ్ళీ పడిపోయింది మళ్ళీ ఎప్పటికి వస్తుందో అని. ఈ మార్కెట్ ప్రస్తుతం బుల్ రన్నే కాబట్టి అంత పడిపోయి ఇంకా పెరగకపోవటం, తిరిగి రాకపోవటం అట్లాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవు. బట్ నెవర్ ది లెస్ ఇట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ టు బుక్ సమ్ పార్షియల్ ప్రాఫిట్ అండ్ కీప్ కామ్. దానివల్ల ఏమవుతుంది, వి గెట్ సమ్ క్యాష్ ఆల్సో.
చేతిలో కొంచెం క్యాష్ కూడా వస్తుంది కదండి, దట్ గివ్స్ మోర్ కాన్ఫిడెన్స్. క్యాష్ ఈజ్ కాన్ఫిడెన్స్. అందుకనే క్యాష్ కాన్ఫిడెన్స్ రెండింటికి మొదటి అక్షరం సిఏ. క్యాష్ ఈజ్ కాన్ఫిడెన్స్, అది గుర్తుపెట్టుకోండి. అట్లా ప్లాన్ చేసుకొని చేయాలి. ఓకే అండి. సో ఇప్పుడు ఈ వీక్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే యాజ్ ఎ రివ్యూ, బోల్డెన్ షేర్లు పెరిగాయి, ఇండెక్స్ కూడా పెరిగింది. మరి 14,900 దగ్గరికి వచ్చింది. కానీ ఎక్కడ ఉంది మొదట్లో? బడ్జెట్ ముందు ఎక్కడుంది అది? బడ్జెట్ ముందు ఎక్కడుంది? బడ్జెట్ తర్వాత ఎక్కడికి వచ్చింది? చూసారా? బిట్వీన్ ఫస్ట్ అండ్ ఫిఫ్త్ ఎంత తేడా వచ్చేసిందో చూడండి. ఫస్ట్ తారీఖు ఉన్న ఇండెక్స్కి ఫిఫ్త్కి వచ్చిన ఇండెక్స్కి ఎంత తేడా వచ్చింది. సో దిస్ వీక్ రికార్డెడ్ హయ్యెస్ట్ గెయిన్స్, వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ గెయిన్స్, హయ్యెస్ట్ కాదు కానీ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ గెయిన్స్ దిస్ వీక్ హ్యాస్ రికార్డెడ్. అయితే ఏంటంటే ట్రేడర్స్కి దడ పుట్టించే ఇది సిచ్యువేషనే. అసలు ఏం అందటం లేదు, పెరుగుతుందో తెలియట్లేదు, తగ్గుతుందో తెలియట్లేదు, ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు, అసలు ఏమీ అర్థం కాకుండా చాలా అయోమయంగా పరిగెట్టింది మార్కెట్. ఇట్లాంటప్పుడు యాక్చువల్గా ఏంటంటే ట్రేడర్స్, ముఖ్యంగా జూనియర్ ట్రేడర్స్ ఎంటర్ అవ్వకూడదు, ఏం పట్టించుకోకుండా ఉంటే మంచిది, వాచ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అది చాలా వాలటైల్గా ఉంది, మూమెంట్ చాలా ఎక్కువగా ఉంది. అట్లాంటప్పుడు ప్రశాంతం కూర్చోవటం చాలా సుఖం. ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే కంగారు వస్తుంది, పెరిగిపోయినా కంగారు, తగ్గిపోయినా కంగారు. సో వీ ఆర్ లైక్లీ టు కమిట్ మిస్టేక్స్. అట్లా మిస్టేక్స్ అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే బెటర్ టు కీప్ కామ్. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్, హ్యాపీ వీకెండ్. చూద్దాం మండే నుంచి ఏమవుతుందో. మొత్తానికి 15,000కి వచ్చేసినట్టే, రాకపోయినా వచ్చేసినట్టే, రాదనేం కాదు, చూద్దాం. ఆల్ ద బెస్ట్.